లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ ప్రసంగంపై దుమారం చెలరేగింది. భారత్ చైనా మధ్య ఏం జరుగుతోంది, ప్రధాని నరేంద్ర మోదీ ఎలా స్పందించారు అన్న అంశాన్ని రాహుల్ సభలో ప్రస్తావించడానికి ప్రయత్నించారు. అయితే స్పీకర్ మాత్రం కేవలం రాష్ట్రపతి ప్రసంగంపై మాత్రమే మాట్లాడాలని సూచించారు. దీంతో రాహుల్ లద్దాఖ్లో భారత సైనికుల్ని చంపేసిన అంశాన్ని లేవనెత్తడంతో స్పీకర్ కృష్ణప్రసాద్ రాహుల్ గాంధీ మైక్ కట్ చేశారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. సభ తిరిగి స్పీకర్ పోడియం వైపు పేపర్లు విసిరేశారు. దీంతో సభను మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు స్పీకర్. The main issue in international affairs is the conflict between China and the United States. This is central. This is central. This is central to our president's address. This is central, as you have seen, to our budget. And all I am saying is I want to make a statement about what happened between China and India and how our Prime Minister reacted to it. Why am I being stopped? Sir, in Ladakh, in eastern Ladakh, there was a conflict. Our soldiers were killed. I requested Honorable LOP to speak repeatedly. I made a request to speak on the speech of the Honorable President. Now, Mananiya Shri Naresh Uttam Patel ji. Mananiya Shri Naresh Uttam Patel ji. Mananiya Shri Naresh Uttam Patel ji. Sir, I made repeated requests. I made repeated requests to speak on the speech of the Honorable President. Mananiya Shri Naresh Uttam Patel ji. The main issue సభ తిరిగి ప్రారంభమైన తర్వాత ఎంపీలు అదే ఆందోళన కొనసాగించారు. మరోవైపు స్పీకర్ పోడియం వైపు పేపర్లు విసిరిన చామల కిరణ్ కుమార్ రెడ్డి సహా 8 మంది ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేశారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగంపై దుమారం చెలరేగింది. భారత్ చైనా మధ్య ఏం జరుగుతోంది, ప్రధాని నరేంద్ర మోదీ ఎలా స్పందించారు అన్న అంశాన్ని రాహుల్ గాంధీ సభలో ప్రస్తావించడానికి ప్రయత్నించారు. అయితే రాష్ట్రపతి ప్రసంగంపై మాత్రమే మాట్లాడాలని స్పీకర్ సూచించడంతో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేశారు. దీంతో సభలో గందరగోళం చోటు చేసుకుంది. గందరగోళం సద్దుమణగకపోవడంతో స్పీకర్ సభను 3 గంటలకు వాయిదా వేశారు. 3 గంటలకు తిరిగి సభ ప్రారంభమైన తరువాత కూడా అదే గందరగోళం సభలో చోటు చేసుకుంది. దీంతో స్పీకర్ మొత్తం 8 మంది ఎంపీలను సస్పెండ్ చేస్తూ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇలా ఎంపీలను సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమంటూ సస్పెన్షన్కు గురైన ఎంపీలు చెప్తున్నారు. స్పీకర్ పోడియం వైపు పేపర్లు విసురుతున్న దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా స్పీకర్ పోడియం పైకి పేపర్లు విసరడంతో మొత్తం 8 మంది ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేశారు. సస్పెన్షన్కు గురైన వారిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. మొత్తం 8 మంది ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేశారు. కేవలం రాష్ట్రపతి ప్రసంగంపై మాత్రమే మాట్లాడాలని సూచించినప్పటికీ లేదు, చైనా భారత్ మధ్య ఏం జరుగుతోంది అనే విషయం గురించి మాట్లాడాలి అంటూ రాహుల్ గాంధీ పట్టుబడ్డారు. దీనికి కాంగ్రెస్ ఎంపీలు కూడా మద్దతు ప్రకటించారు. దీంతో సభలో గందరగోళం చోటు చేసుకుంది. ఎంపీలు వినకపోవడంతో సభను స్పీకర్ 3 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా అదే పరిస్థితి సభలో కనిపించడంతో స్పీకర్
సభలో ఆందోళన చేస్తున్న 8 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. స్పీకర్ పోడియం వైపుకి పేపర్లను విసిరి వేయడం అప్రజాస్వామికమంటూ చెప్తున్నారు. దీంతో 8 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, సస్పెన్షన్కు గురైన 8 మంది ఎంపీలు ఎవరెవరు? చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు మిగిలిన వారెవరు? ఇప్పుడు ఆ సస్పెన్షన్కు గురైన ఎంపీలు ఏమంటున్నారు? రైట్ రోహిత్, ఇటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాద తీర్మానం తెలిపే దానిలో భాగంగా నిన్న కూడా రాహుల్ గాంధీ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఈ రోజు కూడా రెండవ రోజు కూడా రాహుల్ గాంధీ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. అయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసేది ఒకటే, ఈ నరవాణే ఈ చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ 2020లో తన ఆత్మకథ అప్పుడు విధుల్లో ఉన్న అతను అక్కడ చైనా డోక్లాం పరిధిలో ఏం జరిగింది, అక్కడ భారత సైన్యం ఏ విధంగా చనిపోయారు, అక్కడ భద్రత వైఫల్యం ఏ విధంగా ఉంది, మరోవైపు అగ్నిపత్కి సంబంధించి ఇటు ప్రధాని నరేంద్ర మోడీ కానీ డిఫెన్స్ కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలు ఏంటి, ఇవన్నీ కూడా ఈ 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ అనే ఒక పుస్తకం రాశారు. ఆయన ఆత్మకథను వేరే వార్త ఆయన రాపించారు. అంటే ఇప్పటికీ ఆ బుక్ అనేది రిలీజ్ కాలేదు, కానీ దాంట్లో ఉన్న కొన్ని విషయాలు బయటకు రావడంతో దానిపై ప్రధానంగా రాహుల్ గాంధీ నిన్నంతా ప్రశ్నించారు. నిన్న కూడా రాహుల్ గాంధీ ఎప్పుడైతే డోక్లాంకు సంబంధించి కానీ మరోవైపు ఆ CDS సంబంధించిన బుక్ ఏదైతుందో 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ అనే బుక్కు సంబంధించి ప్రశ్నించిన నేపథ్యంలో వెంటనే రక్షణ శాఖ మంత్రి, కేంద్ర హోంమంత్రి ఇద్దరు కూడా రాహుల్ గాంధీ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. పలుమార్లు నిన్న వాయిదా పడింది. మళ్ళా రేటికి మళ్ళా ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైంది. మళ్ళా రాహుల్ గాంధీ ప్రసంగం మొదలుపెట్టిన వెంటనే సేమ్ అంశాలు, నిన్న ఏదైతే అమెరికా భారత్ మధ్య కుదిరిన డీల్ ఏదైతే ఉందో ట్రేడ్ డీల్కి సంబంధించి ప్రధానంగా చర్చ చేపట్టాలి, ఏ విధంగా ఆమోదించారు, ఎంతవరకు లాభం చేకూరుతుంది, ఏ అంశాల ప్రాతిపదికన డీల్ కుదిరింది అనేది అందరికీ కూడా తెలియజేయాలి. కాబట్టి పార్లమెంట్ వేదికగా తెలియజేయాలంటూ కూడా రాహుల్ గాంధీ ప్రశ్నించిన నేపథ్యంలో పలుమార్లు ఇప్పటికీ ఈ రోజు కూడా సభ వాయిదా పడింది. అంటే రెండవ రోజు కూడా రాహుల్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఉదయం 11 గంటలకు స్టార్ట్ అయిన తర్వాత 12 గంటలకు వేశారు. 12 గంటల తర్వాత 2 గంటలకు, 2 గంటల నుంచి 3 గంటలకు, 3 గంటల నుంచి ఏకంగా రేపటికి లోక్సభ స్పీకర్, ప్యానెల్ స్పీకర్ కృష్ణప్రసాద్ రేపటికి 3 గంటలకు సభను వాయిదా వేసిన తర్వాత మళ్ళీ 4 గంటలకు, 3 గంటలకు ప్రారంభమైన తర్వాత రేపటికి వాయిదా వేస్తారు. అయితే ఈ సందర్భంగా మధ్యలో ఏం జరిగింది, ప్రధానికి ఈ అంశాలపై వివరణ ఇవ్వాలి, చర్చ చేపట్టాలని కోరిన నేపథ్యంలో ఎటువంటి అవకాశం ఇవ్వకుండా కేవలం ధన్యవాద తీర్మానంపై మాత్రమే ప్రసంగించాలనేది కూడా రాహుల్ గాంధీకి ఒక నిబంధన పెట్టిన నేపథ్యంలో ఏం మాట్లాడాలో మీరే చెప్పినట్టు కూడా స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాను రాహుల్ గాంధీ ప్రశ్నించారు. కానీ ఓన్లీ ధన్యవాద తీర్మానంపై మాత్రమే రాహుల్ గాంధీ మాట్లాడాలంటూ కూడా ఒక ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఆయన మాత్రం ఇటు నరవాణే ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ నరవాణే రాసిన పుస్తకం, మరోవైపు అమెరికా భారత్ మధ్య కుదిరిన డీల్స్ సంబంధించి చర్చ చేపట్టాలంటూ కుదిరిన నేపథ్యంలో ఎక్కడ కూడా అంగీకరించలేదు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ నేతలు, ఎంపీలందరూ కూడా నిరసన తెలియజేశారు. ఇక్కడ స్పీకర్ పోడియం మీదకి పేపర్లను చింపి విశ్లేషణ నేపథ్యంలోనే 3 గంటలకు తిరిగి ప్రారంభమైన లోక్సభలో మొత్తం 6 నుంచి 8 మంది కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేశారు. ఈ బడ్జెట్ సెషన్ మొత్తం వరకు కూడా వారు సస్పెన్షన్లో ఉంటారంటూ కూడా స్పీకర్ తెలియజేశారు. స్పీకర్ చెప్పిన తర్వాత పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వారి పేర్లను చదివి వినిపించారు. వారందరూ కూడా ఈ బడ్జెట్ సెషన్ వరకు కూడా వారంతా కూడా సస్పెన్షన్లో ఉంటారంటూ కూడా తెలియజేశారు. అయితే ఈ సస్పెన్షన్ గురైన తర్వాత మకరద్వారం వద్ద, పార్లమెంట్లోని మకరద్వారం వద్ద కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ కూడా రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మరోవైపు వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటవేస్తూ, భయపడుతూ కూడా చర్చకు అంగీకరించడం లేదనేది కూడా ప్రధానంగా విపక్ష పార్టీ సభ్యులు, మరి ముఖ్యంగా కాంగ్రెస్ సంబంధించిన ఎంపీలందరూ కూడా ఆరోపణ చేస్తున్నారు. దానిలో భాగంగా ఇటు చామల కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణకు సంబంధించిన భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాణిక్ ఠాగూర్, మరోవైపు అమరీందర్ సింగ్, రాజా వారింగ్, ఇబెన్, ఇలా మొత్తం ఎంపీలందరూ కూడా సస్పెండ్ అయ్యారు. వారందరూ కూడా ఈ బడ్జెట్ సెషన్ అంతా కూడా, బడ్జెట్ సెషన్ 2 విడతల్లో జరగబోతుంది. ఈ 2 విడతలు జరిగే బడ్జెట్ సెషన్లో కూడా వారు హాజరవ్వడానికి వీలు లేదనేది కూడా ఆదేశాలు జారీ చేశారు. దానికి సస్పెన్షన్ కూడా విధించారు. కానీ స్పీకర్ను కలిసి వెనక్కి తీసుకోవాలని కోరే అవకాశం కూడా, సస్పెన్షన్ వెనక్కి తీసుకోవాలని కోరే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. అయితే ప్రధానంగా నరవణే రాసిన బుక్ వల్ల ఇటు చైనాకు లబ్ధి చేకూరే విధంగా, అంటే వీరికి ముందస్తుగా తెలిసినప్పటికీ కూడా ఈ డోక్లా పరిసర ప్రాంతాల్లో భద్రతను సరిగా ఏర్పాటు చేయకుండా వారు భారత భూభాగాన్ని ఆక్రమించే విధంగా ముందుకు వస్తున్న నేపథ్యంలో యుద్ధ ట్యాంకర్లన్నీ కూడా మోహరించారు. దాని ద్వారా భారత భూభాగం అంతా చైనా చేతుల్లోకి, కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోతుంది. కానీ అక్కడ తెలిసినప్పటికీ కూడా ఎందుకు భద్రతను మోహరించలేదు, భద్రత బలగాలను ఎందుకు పంపించలేదు అనేది కూడా ప్రధానంగా ఇప్పుడు ప్రశ్నలు లేవనెత్తుతుంది. దానిలో భాగంగా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, నరవణే రాసిన పుస్తకాన్ని కూడా సమాధానం చెప్పాలని రాహుల్ గాంధీ కోరిన నేపథ్యంలోనే నిన్నంతా కూడా రాహుల్ గాంధీని మాట్లాడకుండా అడ్డుకున్నారు. మరోవైపు నిన్న మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ కూడా మాట్లాడాల్సి ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా తన ప్రసంగాన్ని ముగించుకున్నారు, నిన్న మాట్లాడలేదు. మరోవైపు రాహుల్ గాంధీ కూడా ఈ రోజు బడ్జెట్ సమావేశాలు సభ్యంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా?
సవ్యమైన చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా, లేదు మొత్తం సమావేశాలు ఇలా గందరగోళంతోనే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఎందుకంటే ముందు నుంచి రాహుల్ గాంధీ అదే చెప్తున్నారు, డోక్లాం అంశం గురించో లేదంటే నరవాణి బుక్ గురించో, అమెరికా భారత్ మధ్య ఏం జరుగుతుందన్న విషయం గురించోనే మాట్లాడటానికే కాంగ్రెస్ వ్యూహంగా ముందుకు వెళుతుంది. రాష్ట్రపతి ప్రసంగంపై మాట్లాడమని స్పీకర్ అంటున్నారు. సో గందరగోళం, సస్పెన్షన్లు, వాయిదా పర్వాలని నడుస్తుంది. సో ఇక సభ సజావుగా జరిగే అవకాశం ఉందా, లేదు కాంగ్రెస్ ఇదే వ్యూహంతో ముందుకు చెప్పేది ఈ రాష్ట్రపతి ధన్యవాద తీర్మానంపై, ప్రసంగానికి ధన్యవాద తీర్మానం, దానిపై మేము మాట్లాడతాము. కానీ ఏదైతే ఈ విషయాలు బయటకు వస్తూ ఉన్నాయో ఇది దేశానికి సంబంధించిన అంతర్గత విషయాలు కాబట్టి దానికి సంబంధించి చర్చ చేపట్టాలి. నరవాణి బుక్ రాశారు, దాంట్లో వాస్తవాలు ఉన్నాయా లేదా అనేది కూడా తెలియజేయాలంటూ రాహుల్ గాంధీ కోరుతున్న నేపథ్యంలో అసలు ఆ బుక్ ఇంకా రిలీజ్ కాలేదు. రిలీజ్ కాని నేపథ్యంలో ఆ బుక్లో ఉన్న విషయాలు మీకు ఎలా తెలిసాయి అనేది కూడా రాహుల్ గాంధీని తిరిగి కేంద్ర ప్రభుత్వం, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కిరణ్ రిజిజు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో నిన్నంతా కూడా నరవాణి బుక్ పైన ఇష్యూ నడిచింది. మళ్ళీ ఈ రోజంతా కూడా అమెరికా భారత్ మధ్య నెలకొన్న డీల్కి సంబంధించి ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది కాబట్టి అదే ఆ డీల్ ఏ విధంగా కుదిరింది, దానివల్ల భారత రైతాంగం నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు భారత్లోకి రావడం ద్వారా మొత్తం $130 కోట్ల వరకు అమెరికాకు లబ్ధి చేకూరుతుందంటూ కూడా వ్యవసాయ శాఖ మంత్రి కూడా ట్వీట్ చేశారు, మహిళా వ్యవసాయ శాఖ మంత్రి. దానికి సంబంధించి సమాధానం చెప్పాలి. అక్కడ వ్యవసాయ ఉత్పత్తులను ఇక్కడ తీసుకురావడం ద్వారా భారత రైతాంగం నష్టపోతుంది కాబట్టి రైతాంగానికి సమాధానం చెప్పాలనేది కూడా ఒక ప్రధాన అంశాన్ని లేవనెత్తారు రాహుల్ గాంధీ. దానికి సమాధానం చెప్పకుండా ప్రశ్నించిన వారిని సస్పెండ్ చేస్తూ ఉన్నారు అనేది రాహుల్ గాంధీ ప్రధానంగా లేవనెత్తుతున్నారు ప్రశ్నలు. దానిలో భాగంగా రాహుల్ గాంధీతో పాటు ఇతర ఎంపీలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దీనికి సంబంధించి ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వారు గట్టిగా పట్టుబట్టిన నేపథ్యంలోనే వారందరూ పేపర్లు స్పీకర్ పోడియం మీదకు పేపర్లు విసిరిన నేపథ్యంలో వారందరూ కూడా సస్పెండ్ చేశారు. తర్వాత వారందరూ కూడా మకర ద్వారం వద్ద నిరసన తెలియజేశారు. అయితే వ్యవసాయ ఉత్పత్తులు ఏ రకంగా అమెరికా నుంచి ఇండియాకు వస్తే కనుక భారత్లో ఉన్న వ్యవసాయ ఉత్పత్తులు కానీ వాటికి రేట్లని తగ్గిపోయి వ్యవసాయానికి సంబంధించిన వ్యవసాయం మీద ఆధారపడిన రైతాంగం ఏదైతుందో భారత వ్యవసాయ ఉత్పత్తులకు నష్టం చేకూరే అవకాశం ఉంటుంది. అంటే అమెరికాకు సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తులకి దాదాపు $130 కోట్ల 30 కోట్ల డాలర్లు ఏవైతే ఉన్నాయో, అంటే డాలర్ విలువ వచ్చి $90 భారత కరెన్సీలో, అంటే $130 కోట్ల ఇంటూ $90 కనుక వేసుకుంటే కనుక ఎంత మేర లబ్ధి చేకూరుతుంది, ఎంతవరకు భారత్కు నష్టం జరుగుతుంది అనేది కూడా అందరూ దేశమంతా చూస్తూ పరిశీలిస్తోంది. దీనికి సంబంధించి ప్రశ్నలు లేవనెత్తిన నేపథ్యంలో ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మాపై సస్పెన్షన్ వేటు వేస్తున్నారు, ప్రతిపక్షాలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా రాహుల్ గాంధీ, విపక్ష పార్టీ సభ్యులందరూ కూడా కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజెంట్ అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం భారత రైతాంగానికి ఎటువంటి నష్టం జరగకుండా ఈ డీల్ జరగబోతుంది అనేది ప్రధానంగా చెప్తున్నారు. మరోవైపు వెనిజులా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదిరిందని ఏదైతే అమెరికా ప్రభుత్వం చెప్తుందో, ఎక్కడ కూడా మేము వెనిజులా నుంచి చమురు కొనుగోలు చేయడం లేదనేది కూడా భారత్ కూడా తేల్చి చెప్పింది. రైట్ శివ.